ప్రైజ్ ద లార్డ్. పునరుద్ధానుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. బాగున్నారా? యేసయ్య మీ అందరిని ఆశీర్వదించును గాక. అనుదిన వాత్సల్యత అనునేటి వాక్య ధ్యానాంశాన్ని ఉదయకాలం ధ్యానించుకుందాం రండి. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుంచి యోహాను స్వర్తమానము 11వ అధ్యాయము 35వ వాక్య భాగాన్ని నేను చదువుతాను. వీలైతే బైబిల్ తెరిచి వాక్యాన్ని గమనించండి. యేసు కన్నీళ్లు విడిచెను. ఆమేన్. యేసు కన్నీళ్లు విడిచెను. దైవజనమా, చదవబడిన ఈ వాక్య భాగంలో నుంచి దేవాతి దేవుడు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద అవతరించి దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడై ఉండి నిన్ను నన్ను ప్రేమించి భూమి మీదకి వచ్చాడు. మొదట ఇందులో గొప్ప ప్రేమ మనకు కనబడుతుంది. దైవజనమా, దేవుని పిల్లలారా, ఈ రోజున నీ కొరకు ఏడ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ కుటుంబంలో సమస్యలను బట్టి ఎవరైనా వ్యక్తులు కన్నీరు కార్చే వాళ్ళు ఉన్నారా? పోనీ నీకు సమస్య వచ్చిందంటే బాధపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసి ఒకప్పుడు ఉన్నారేమో, కానీ ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో పలానా ఇంట్లో కీడు జరిగిందంటే అమ్మయ్యా పేడబోయింది, వాళ్ళకి అలానే కావాలి. పలానా ఇంట్లో అప్పులు ఎక్కువైపోయి అమ్మయ్యా తెగబడాయి చేశారుగా అనుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఒక ఇంట్లో ప్రమాదం జరిగి చనిపోయాడంటే అయ్యో అనేవాళ్ళు ఒకప్పుడు. ఇప్పుడు జరగదా? ఎందుకు జరగదు? మమ్మల్ని చూడండి, మా కుటుంబాలను చూడండి అన్నట్లుగా తిరిగారుగా. వారవలేనితనం, ఓర్చుకొనితనం ప్రజల్లో రోజు రోజుకు కుళ్ళు, కుతంత్రం, అసూయ వ్యాపించిపోతుంది బిడ్లారా. అయితే ఇక్కడ సందర్భం మీ అందరూ తెలుసు కదా. లాజరు చనిపోయాడు. లాజరు ఎంత ప్రేమించాడో దేవుడు మీకు తెలుసు. అక్కడికి వెళ్ళి ఆ పరిస్థితులన్నిటిని చూచాడు. లాజరు చనిపోయి అప్పటికి 3 దినాల సమాధిలో ఉన్నాడు. మార్తా మరియా గోపెట్టి ఏడుస్తున్నారు. యేసు ప్రభువులు వారు అక్కడికి వెళ్ళి లాజరు బయటికి రా, వెంటనే వచ్చాడు. అంత శక్తి ఉన్నా, అంత ప్రభావం ఉన్నా చూడండి ఎందుకు ఏడ్చాడు అంటే, మనిషి ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు మనం కూడా ఆ బాధ నాదిగా భావించాలని ఉద్దేశం. దేవుడు నమ్ముకున్న బిడ్డలు ఒక రక్తంతో కడగబడిన వాళ్ళం కనుక మనకు సంబంధం లేదు. వాళ్ళ రెడ్డి కులం కావచ్చు, కాపు కులం కావచ్చు, మాలామాదిగోల కులం కావచ్చు, కావసలోలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ప్రభుని నమ్మిన తర్వాత నీకు తెలిస్తే వారు శ్రమలో ఉన్నారని, అయ్యో నా కుటుంబంలో శ్రమ వచ్చింది అన్న ఇది ఒక క్రైస్తవుడికి ఉండాలండి. అది నేర్పించడానికే యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఏడుస్తా అంటాడు, కన్నీళ్లు కార్చెను. ఈ రోజున ఎవరు కన్నీళ్లు కారుస్తున్నారు? ఎవరింటికి వెళ్తున్నారు? ఈ రోజున ఆనందం, సంతోషం కలిగిన వారి ఇంటికి వెళ్తున్నారు ఎక్కువగా చుట్టాలు. నలిగిపోయిన వారి ఇంటికి వెళ్తారు చుట్టాలు. ఈ రోజున సభలు కూడా గొప్పగా పెడతారు అంటే వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇల్లు ఓపెనింగ్ అంటే వెళ్ళే వాళ్ళు ఎక్కువ ఉంటారు. పెళ్లిళ్ళ కంటే ఎక్కలేని చుట్టాలు, బంధువులు అక్కడే పరిచయం అవుతారు. చూడండి, చనిపోయాడు అని అంటే ప్రజలు వస్తారా? ఏడుస్తున్నారు ఆదరణ కూటం అంటే ప్రజలు వస్తారా? అప్పులు ఎక్కువైపోయి ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాడంటే ప్రజలు వస్తారా? వాళ్ళ దరిద్రత స్థితిలో ఉన్నారు, వారి కొరకు మనము మొరపెట్టాలి, వాళ్ళ కొరకు ఉపవాస ప్రార్థన పెట్టామంటే వచ్చే నాదుడు ఉన్నాడా? తెలివి ఎక్కువైపోయి చూడండి ప్రజలు భూ సంబంధమైన వ్యక్తులుగా మారిపోయారు. ఈ వాక్యం వింటున్న దైవ జనమా, దేవుని ప్రజలారా, సూటిగా ప్రభునితో మాట్లాడుతున్నాడు. నీ కొరకు కన్నీరు కార్చే ఒక వ్యక్తి ఉన్నాడు. నీ కొరకు నీ కుటుంబంలో వస్తున్న సమస్యలన్నిటి బాధ్యతను వహించుకునే వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు, నజరేయుడైన యేసు ప్రభు. ఎందుకు నువ్వు రోధిస్తున్నావు? ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? భయపడకు. ఎవ్వరు లేరని, ఒంటరిగాడు అని, దిక్కు లేదని, బలము లేదని, ధనము లేదని, చదువు లేదని, జ్ఞానం లేదని, పలుకుబడి లేదని, పలకరించేవాడు లేడని, ఏంటి నా అడుగులు శాపంగా మారాయి, నన్ను ఎవరు చూసినా దరిద్రం అంటున్నారు, అడుగులు దరిద్రం అంటున్నారు, నీ ముఖం దరిద్రం అంటున్నారు. ఎన్నన్నా అననివ్వండి, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. ప్రేమించే దేవుడు అంటాడు, నీ కొరకు కన్నీరు కార్చడానికి దేవుని బిడ్డ నేనున్నాను.
బా, ఎంత గొప్ప విషయమో కదా. నేను అంటాను, దైవజనమా, సామెతలో ఒక చక్కటి మాట ఏంటో తెలుసా? కన్నీరు కార్చే వారింటికి వెళ్ళాలి కానీ, బాధపడే వారింటికి వెళ్ళాలి కానీ, దుఃఖపడే వాళ్ళ ఇంటికి, సంతోషంగా ఉన్న వారింటికంటే ఇది ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభు. అందుకే నేను అంటాను, నిశ్చయముగా నీ కన్నీళ్లు తుడిచే వ్యక్తి, పరలోకంలో ఉన్న వ్యక్తి భూమి మీదకి నీ దగ్గరికి వచ్చాడమ్మా. నువ్వు ఏ విషయంలో కన్నీరు కారుస్తున్నావు? పిల్లలకు పెళ్ళిళ్ళు కావట్లేదనా? అప్పులు తీర్చబడటం లేదనా? ఇంకా ఇల్లు కట్టుకోలేదనా? ఇంకా కుమారుడికి ఉద్యోగం రాలేదనా? ఇంకా ఈ గ్రామంలో అందరూ చిన్న చూపు చూస్తున్నారు, మా పరిస్థితి అణగారిపోతుందనా? ఒకవేళ భర్త లేక బాధపడుతున్నావేమో, ఒకవేళ ఆ పిల్లలు లేక బాధపడుతున్నావేమో, గర్భఫలం లేక బాధపడుతున్నావేమో, ఉద్యోగం లేక బాధపడుతున్నావేమో, వ్యాపారం లేక బాధపడుతున్నావేమో, చేతుల పైక్యం లేక బాధపడుతున్నావేమో. నీ బాధలన్నిటినీ యేసయ్య భరిస్తాడు. నీతో పాటు ఆయన కూడా కన్నీరు కార్చి కార్యాన్ని జరిగిస్తాడు. ఎంత గొప్ప కనికరము కలిగిన తండ్రి నీకు నాకు ఉన్నప్పుడు ఎందుకమ్మా భయపడతావు? ఎందుకయ్యా భయపడతావు? వాళ్ళు లేరు, వీళ్ళు లేరని నువ్వెందుకు కురింగిపోతావు? కన్నీరు కార్చకిక మానే. దేవుని మీదే నీ భారం, ఆయన మోస్తాడు. ఆయన నీ కొరకు కన్నీరు కార్చే దేవుడున్నాడు, నేను నడిపిస్తాడు. యేసయ్యకి మహిమ కలుగునుగాక. కనుక దండం పెట్టి బ్రతిమలాడుతున్నాను, ఈ రోజున క్రైస్తవులు కూడా కన్నీరు కార్చి బాధపడే వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. చేతనైతే గుప్పిలు విప్పి అనేకులకు నువ్వేం చేయాలంటే శ్రమలో ఉన్న వారిని గమనించి సహాయం చేయాలి. యథార్థంగా సేవ చేసే సేవకులకి మనం గమనించుకోవాలి. యథార్థంగా బ్రతికే బిడ్డలని గమనించుకోవాలి. వచ్చేసిందిగా క్రిస్మస్. ఈ క్రిస్మస్ సందర్భంలో నువ్వు ఏ చర్చికి వెళ్తున్నావో నాకు తెలియదు. నీ వంతు నువ్వు ఒక 10 బెడ్షీట్లు కొనేవరికైనా పంచావా? అమ్మా, కనీసం నీ వంతు నువ్వు సంఘంలో బలహీనులను గమనించుకున్నావా? ఒకవేళ ఇచ్చినా నీ పేరు పెద్ద అక్షరాలతో ఉండాలంట. నీవిచ్చింది తెలిసిన నాడు ఆశీర్వాదం కాదు కదా, నీకొచ్చే ఆశీర్వాదం ఆగిపోతుంది. జాగ్రత్త. స్తంభం మరుగై ఉన్నట్లుగా మరుగుగా ఉండి అలాంటి వ్యక్తుల కొరకు నువ్వు కూడా భారంతో ప్రార్థన చేస్తే, క్రియలు చూపిస్తే దేవుడు సమస్తము సమకూడి జరిగించునుగాక. వెంటనే ఏడ్చిన దేవుడు లాజరుని లేపాడు. ఆనందం, సంతోషం నీ కుటుంబంలో నిత్యము అలాగ ఉండునుగాక. నీ వ్యాపారంలో నిత్యము సంతోషం ఉండునుగాక. నీ ప్రతి కార్యములో దేవుడు సంతోషం ఇచ్చునుగాక. దేవుడి మాటలను నీ జీవితంలో స్థిరపరచునుగాక. ఆమేన్. కళ్ళు మూయండి, ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, మహాదేవుడా, కన్నీరు కార్చే తండ్రి నువ్వు మాకున్నావని ధైర్యపరిచి, కన్నీరు కార్చుతున్న వారందరితో అభయం ఇచ్చినందుకు స్తోత్రం. నాట్యముగా మార్చండి, నీ వైపు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. ఆమేన్.